మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో మనం అనేక రకాలైనటువంటి సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం. రకరకాల యాప్స్ తోటి రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. అసలు ఈ రోజు జరిగిన మోసం రేపు జరుగుతుందో లేదు, రేపు ఇంకో కొత్త మోసం వస్తుంది. పోలీసులు కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆ మోసాలు జరుగుతున్నాయి. వీటన్నిటి నుంచి ఎలా అవాయిడ్ అవ్వాలి, ఎలాంటి శిక్షలు పడితే వీటి నుంచి జనాలు రక్షించబడతారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చూస్తున్నామండి అసలు విచిత్రమైన దారుణమైనటువంటి సైబర్ మోసాలు. మొన్న ఎవరో చెప్తున్నారండి, డెలివరీ బాయ్ కోసం ఏదో ఫోన్ వచ్చిందని, డెలివరీ ఆర్డర్ చేస్తాం కదా మనం ఆన్లైన్, అతని కోసం కాల్ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చి ఆ కాల్ చేయమని చెప్పారని చెప్పి ఆ నెంబర్ కు, అంటే అడ్రస్ దొరకట్లేదు చెప్పండి అడ్రస్ అని. ఇతను నిజంగానే పాపం ఆ నెంబర్ కాల్ చేయటం, ఇమీడియట్ గా ఇతని కాల్ డేటా, ఇతనికి వచ్చే ప్రతిదీ కూడా వాళ్ళకి వెళ్ళిపోవటం, ఆ తర్వాత నుంచి అతని అకౌంట్లో నిమిషాల్లోనే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. ఇన్ని దారుణంగా అసలు ఎలా చేయగలుగుతున్నారండి? ఎలా వస్తున్నాయి ఐడియాస్ వాళ్ళకి? వీటిలన్నిటికి ఏ చట్టాలు ఉన్నాయి, ఎటువంటి శిక్షలు ఉన్నాయి అని మాట్లాడుకోవడం కంటే ముందుగా వీటిని నిరోధించాలి అని అంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నేరాల మీద అవగాహన కలిగి ఉండాలి. అదొక్కటి మాత్రమే సర్వరోగ నివారిణి. అందు గురించే ఈ రోజు నేను మీకు కాల్ చేసినా, మీరు ఎవరికైనా ఫోన్ చేసినా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి ఒక వాయిస్ వినిపిస్తుంది. అవును, దయచేసి డిజిటల్ అరెస్ట్లకి, సైబర్ క్రైమ్స్ కి దూరంగా ఉండండి అని చెప్పని. ఈ విధంగా చేయడం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే గనక, బాబు ఎన్ని చట్టాలున్నా, ఎంతమంది యంత్రాంగం ఉన్నా కూడా అవి ఆగేవి కాదు, మీరు దీని మీద అవగాహన తెచ్చుకుంటే తప్ప అని చెప్పి దాని యొక్క వేగంగా డబ్బు సంపాదించడం గురించి రకరకాల కాల్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ గ్లోబలైజేషన్, దాని తర్వాత సోషల్ మీడియాకి ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు అనుసంధానం అయిపోయి ఉన్నారు. ఈ రోజు ఇంటర్నెట్ లేకపోతే జీవితం లేదు, దానికంటే ముందు ఫోన్ లేకపోతే ప్రాణం లేదు. కరెక్ట్ చెప్పారు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ బేస్ చేసుకుని క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ లో ఏం చేసేవాళ్ళు, బ్యాంక్ ఓటీపీలు, మీకు క్రెడిట్ కార్డు ఇస్తాము, మీకు ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి అని చెప్పని ఆ ఓటీపీ చెప్పగానే అక్కడి నుంచి మనీ గ్రాప్ చేసేవాళ్ళు ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి, ఇనిషియల్ గా ఎస్ఎంఎస్ ద్వారా వాటి ద్వారా. దాని తర్వాత ఏమైంది, అది కొద్దిగా అడ్వాన్స్ గా వెళ్ళి అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఒక లేడీ ఉంటది, స్క్రీన్ రికార్డు నేకెడ్ కాల్ చేస్తుంది, యువతల వ్యక్తిని నేకెడ్ గా డ్రెస్ స్ట్రిప్ చేయమంటది, అది రికార్డ్ చేస్తుంది. నువ్వు కనుక ఇప్పుడు నాకు అమౌంట్ పంపించకపోతే నేను ఈ వీడియోని అందరికి పంపిస్తాను, కేసు పెడతాను అని చెప్పి. సో ఆ విధమైన క్రైమ్ జరిగేది. దాని తర్వాత ఏం జరిగింది, అది కొద్దిగా అడ్వాన్స్కి వెళ్ళి మీ పేరు మీద యుఎస్ నుంచి, చైనా నుంచి డ్రగ్స్ వచ్చినాయి, సమ్ XYZ నుంచి, సో సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, మీరు అర్జెంట్గా సో అమౌంట్ డిపాజిట్ చేయాలి అని చెప్పని వచ్చింది. దాని తర్వాత అడ్వాన్స్ ఏమొచ్చింది, అక్కడ ఆన్లైన్ నుంచి ఒక సిబిఐ ఆఫీసర్ గెటప్ వేసుకుని, కస్టమ్స్ ఆఫీసర్ ఆ యూనిఫామ్ లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి డిజిటల్ అరెస్ట్ వీడియో కాల్, అంతే, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆర్బీఐకి చెప్పాలి అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఈ యొక్క నేరం చేసే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము రోజు రోజుకి అప్డేట్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే టెక్నాలజీ ఏ విధంగా అప్డేట్ అవుతుందో, చట్టాలను ఏ విధంగా అమెండ్ చేస్తున్నారో, వాటికి అతీతంగా వీళ్ళు చేసే నేరం కూడా ఆ విధంగానే ఉంటుంది. సో వీటిల్లో ఎక్కువగా మోసపోయేది ఎవరు అని అంటే కనుక రిటైర్డ్ పీపుల్ ఫస్ట్ సెగ్మెంట్ లోకి వస్తారండి. రెండోది ఎవరు అని అంటే కనుక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ ఇట్లా ఉంటారు. వీటికి యాడ్ ఆన్ గా ఏం జరుగుతుంది అని అంటే కనుక లోన్ యాప్స్ అండి. సో పిల్లల్ని, ఆ సెక్టర్ టార్గెట్ చేయడానికి పిల్లల్ని వాళ్ళు ఆడుతూ ఉండగా డబ్బులు వెళ్ళిపోతుంటారు. వీడియో గేమ్స్ అదొకటి. ఇంకొకటి ఏంటంటే కనుక వీళ్ళ సినిమాలకి, లేదంటే కనుక వీళ్ళు డ్రగ్స్ ఏదైనా అలవాటు ఉంటే కనుక వాటికి పబ్బులకి వెళ్ళడానికి డబ్బులు కావాలి కాబట్టి వితౌట్ వెరిఫికేషన్ డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం లోన్ తీసుకుంటే వాడు ఒక 5,000 10,000 మనకి వేస్తాడు. వేసినప్పుడు వాడు ఏం జరుగుతాడు అంటే కనుక మన కాంటాక్ట్స్ నెంబర్స్ ని, మన యొక్క మొబైల్ ఫోన్ మొత్తం యాక్సెస్ అడుగుతాడు. మనం ఏం చేస్తాము, డబ్బులు కావాలి కాబట్టి ఇదేం చేస్తామని యాక్సెప్ట్ చేస్తాము. వాడు ఏం చేస్తాడంటే మన యొక్క గ్యాలరీ, మన యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్నిటిని కూడా వాడు క్లోనింగ్ చేసుకుంటాడు. అక్కడ రేపటి రోజున 3,000 రూపాయలు తీసుకుంటే కనుక దానికి వడ్డీ మీద వడ్డీ వేసి నాకు 15,000 కట్టాలి, 20,000 కట్టాలి అని చెప్పి చెప్తా ఉంటారు. ఈ పిల్లలు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు కట్టిన తర్వాత కట్టలేని అన్నప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లో మిగిలిన వాడికి వీడి ఇట్లా డబ్బులు తీసుకున్నాడు కట్టట్లేదు అని చెప్పి పరువు తీయడానికి ఎట్లాగో, అదేవిధంగా గ్యాలరీలో ఫొటోస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోస్ పెట్టి సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరించడం, దీనివల్ల ఎన్నో ఆత్మహత్యలు. కరెక్ట్. సో దీనికి సంబంధించి కూడా రేర్గా, అంటే ఒక 100 క్రైమ్ జరిగితే ఒకలో ఇద్దరు అరెస్ట్ అవుతూ ఉంటారు. దాంట్లో కూడా 0.2-0.3% మాత్రమే ఒక 100 రూపాయలు పోతే ఒక 5 రూపాయలు, ఒక 6 రూపాయలు వెనక్కి రివర్స్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటిది ఈ విధంగా. అదేవిధంగా షేర్ మార్కెట్ అని చెప్పి, అంటే కోకొల్లలుగా సైబర్ క్రైమ్స్ అవుతున్నాయండి. వీటిని నిరోధించడానికి చట్టాలు లేవనంటే కనుక ఐటీ యాక్ట్ని పటిష్టంగా చేశారు. పటిష్టం చేసినా కూడా, ఎంత చేసినా కూడా ఈ నేరాలు ఆగట్లేదు. ఎందుకు అని అంటే కనుక
వీళ్ళు వాడే ఐపీ అడ్రస్ అంటే ఇటువంటి సైబర్ క్రైమ్స్ కానీ ఇటువంటి మొబైల్స్లో జరిగే వాటిని కానీ ఏం చేస్తారు అంటే కనుక మొబైల్స్ అయితే కనుక ఐఎంఈ నెట్వర్క్ మొబైల్ నెంబర్ బేస్ చేసుకుని ఉంటుందండి. కానీ ఇవన్నీ ఏం చేస్తారు అంటే కనుక థెఫ్ట్ మొబైల్స్ వాడతారు. సో దొంగతనం చేసిన మొబైల్స్ని క్లోనింగ్ చేసి ఐఎంఈ నెంబర్లు అటువంటి మొబైల్స్ తెప్పించుకుంటూ ఉంటారు. సో మారుమూల గ్రామాల్లో రైతులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు వాళ్ళకి తెలియకుండానే తీసుకుని వాళ్ళ పేరు మీద సిమ్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. సో వాటిని వాడతా చేస్తూ ఉంటారు. మీకు ఈ రోజు బ్యాంక్ అకౌంట్స్ కూడా మీరు అనొచ్చు బ్యాంక్ అకౌంట్స్ కి కదండి ట్రాన్స్ఫర్ అయితే మరి అని పట్టుకోవచ్చు కదా అని. ఊర్లో కలకత్తా, బీహార్, ఉత్తరప్రదేశ్ లో మారుమూల గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక బ్యాంక్ లో అప్లై చేయించి వాళ్ళతో సిగ్నేచర్ చేయించుకుని ఏటీఎం కార్డు, చెక్ బుక్స్ అన్ని వీళ్ళ దగ్గర పెట్టించుకుని ఆ అకౌంట్ కొట్టిస్తూ ఉంటారు. పాపం ఇక్కడ పోలీసు వాళ్ళు ట్రేస్ చేసుకుంటా వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమి తెలియని అబసొమ్మం తెలియని ఒక రైతు ఉంటాడు, లేదంటే కనుక ఎవరో గృహిణి ఉంటుంది, లేదంటే ఎవరో ఒక 75 సంవత్సరాల ఒక ముసలావిడ ఉంటుంది. అంటే ఈ విధంగా ఎక్కడికక్కడ తెలియకుండా మొబైల్స్. ఇక సైబర్ క్రైమ్స్కి వచ్చేటప్పటికి డార్క్ వెబ్ అని చెప్పని ఉంటుందండి. ఆ డార్క్ వెబ్ ఏం చేస్తుంది అని అంటే కనుక ఐపీస్ని ఇస్తూ ఉంటుంది. ఈ ఆన్లైన్లో ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు పోలీసు వాళ్ళు ప్రాథమికంగా చేసేది ఏంటి అంటే కనుక ఐపీ అడ్రస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్పని అంటారు. ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని ఆ ఐపీ అడ్రస్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది, ఎక్కడ రిజిస్టర్ అయ్యింది, ఎక్కడి నుంచి యాక్సెస్ అవుతుంది అని చెప్పి శాటిలైట్ ద్వారా ఆ కన్సర్న్డ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి ఆ అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్తారు. అది చూస్తే అది రాంగ్ అడ్రస్ ఉంటుంది. అంటే డార్క్ వెబ్ నుంచి ఏం జరుగుతుంది అని అంటే కనుక మనకి యుఎస్ఏ అడ్రస్, యూకే అడ్రస్ అవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో డార్క్ వెబ్లో కొన్ని వేల కోట్ల ఐపీ అడ్రస్లు అవన్నీ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని డార్క్ వెబ్ ఆధారంగా ఈ స్కామ్స్ అన్ని చేస్తూ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా వాళ్ళు తప్పించుకుని పారిపోవడానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనమాట. దీన్ని ఇంతటిని ట్రై చేయాలంటే కనుక మనకి ఇక్కడ మోడరేటర్స్ అంటారు. అంటే ఈ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే కనుక యాప్స్ కానీ మిగిలిన ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా జరిగింది అనుకోండి, కన్సర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫేస్బుక్ వాళ్ళకి మెయిల్ రైజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కంపెనీ రూల్స్ అండ్ పాలసీస్ ఉంటాయి. వాళ్ళు దానికి కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు. మా క్లయింట్ ప్రైవసీ మేము ఎందుకు చెప్తామని చెప్పని అంటారు. మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళాలి, కోర్టు ఒక డైరెక్షన్ తీసుకోవాలి, ఆ డైరెక్షన్ తీసుకున్నారు. అంటే ఇంత ప్రాసెస్ జరిగే లోపల ఏం జరుగుతుంది, ఈ మొత్తం క్రైమ్ చేసిన వాళ్ళంతా కూడా వ్యానిష్ చేసి అంటే ఆధారాలను ఎంట్రీ చేసుకుని మళ్ళీ వేరే అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సరే కదా అని చెప్పి అన్ని చేసి వాళ్ళు పట్టుకుంటున్న తర్వాత అక్కడ నథింగ్ సర్వైవ్స్, ఏమీ మిగులుతుంది. సో అల్టిమేట్గా ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఎంత శిక్షాకాలం పడుతుంది అని చెప్పంటే కనుక ఏదో మరణ శిక్షలు, జీవితకాల శిక్షలు పడే అవకాశాలు కూడా లేవండి. దీంట్లో మాక్సిమం 7 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. అది కూడా ప్రూవ్ అవ్వాలి, అది కూడా ప్రూవ్ అయితే అవన్నీ దొరకాలి. అసలు రియల్ ఎవరైతే మోసం చేశాడో ఆ పర్సన్ దొరకాలి ఫస్ట్ అసలు. సో దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దొరికిన టెక్నికల్ ఆస్పెక్ట్స్, రేపు ట్రయల్ జరగాలి, ట్రయల్ ఇవన్నీ ఎవిడెన్స్ అని ప్రూవ్ కావు, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత పరువులు పోతుందని చెప్పేసి మోసపోయిన వాళ్ళు కూడా వచ్చి కేసులు పెట్టట్లేదు. అసలు ఆ సెక్టర్ ఇంకా ఎక్కువగా ఉందండి. అవును, చాలా ఎక్కువగా ఉంది. వీటికి అన్నిటికి తగ్గట్టు మ్యాట్రిమోనియల్ మోసాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ కూడా ఉన్నాయి. కరెక్ట్. ఫేక్ ప్రొఫైల్స్ పెట్టడము, నేను డాక్టర్ అని చెప్పడము, లేదంటే కనుక యూఎస్ రిటర్న్ నుంచి అని చెప్పడము, ఎన్ఆర్ఐ అని చెప్పడము. కొంతమంది కొన్ని కేసెస్లో పెళ్లి కొడుకుగా నటిస్తున్న అబ్బాయి పెళ్లి కూతురు దగ్గర నుంచి లక్షలు కాజేయడం. కొన్ని సందర్భాల్లో పెళ్లి కూతురుగా నటిస్తున్న వ్యక్తి పెళ్లి కొడుకు లాంటి అబ్బాయి దగ్గర కొన్ని కోట్లు వసూలు చేయడము. అది ఆన్లైన్ మోసాలు. కవికి కాదేదో అర్హం అని అన్నట్టు మోసం చేసేటోడికి అది ఇది అని కాదు, అన్ని కూడా వాడు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ నేరస్తుడికి అది కాదు ఇది కాదు ఏదేదైనా అది నాదే అని చెప్పన్నట్టు అన్ని నేరాలకి వాడికి యూటిలైజ్ చేసుకుంటున్నాడు. సో కిరాణా షాపులో కొన్ని సబ్బు దగ్గర నుంచి కంటికి పెట్టుకునే కాటుక వరకు ప్రతిదీ మోసమే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక మనమే కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే మేము తెల్లారు లేస్తే మాకు ఎన్ని పనులు ఉంటాయి, పిల్లల్ని స్కూల్కి పంపించాలా, మా పనులు చూసుకోవాలా, బర్త్డే చూసుకోవాలా, ఇవన్నీ కార్తీక దీపం అయిపోయిన సీరియల్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని చెప్పి రివీల్ చేసుకోవాలా, ఇన్ని బాధలు ఉన్నప్పుడు ఇవన్నీ మాకు ఎట్లా తెలుస్తాయండి అని చెప్పని అంటారు. అంటే తెలుసుకోవాలండి. ఎందుకు అని అంటే కనుక ఇదే ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్ ఉంది, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఉంది కదా, ఇప్పుడు కోవిడ్ లో ప్రికాషనరీ మెథడ్స్ తీసుకోవాలి, మాస్క్ చేసుకోవాలి, శానిటైజర్ రాసుకోవాలి, చేశాంగా. లేదంటే ప్రాణం పోతుందని చెప్పి భయం ఉందిగా. సో ఇక్కడ మనం కష్టపడి రూపాయి దాచుకున్న సొమ్మంతా కూడా ఎవడో వచ్చి ఎత్తుకుపోతున్నాడు అన్నప్పుడు, నీ ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎటువంటి ప్రికాషనరీ మెథడ్స్ తీసుకున్నావో ఇప్పుడు కూడా అదే మెథడ్స్ తీసుకోవాలి కదా. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు తెలుసా అండి, కేంద్ర ప్రభుత్వం వారు మొబైల్లో ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఏ సోదంతా ఎవడ కట్ కాదండి, యాష్ నొక్కుతారు, అది కట్ అయిపోతుంది, డైరెక్ట్ కాల్ వెళ్తుంది. కట్ చేసి మళ్ళీ కూడా చేస్తున్నారండి, సెకండ్ టైం చేస్తే రావట్లేదండి. ఇదొకటి. అంటే నేరగాళ్ళేమో మన దగ్గర డబ్బులు ఎట్లా కొట్టేయాలని చెప్పి వాళ్ళ మార్గాలు ఎత్తుకుతా ఉంటే మన కోసం అవగాహన కల్పించే వాటిని మనం ఎట్లా తప్పించుకోవాలని మన మార్గాలు ఎత్తుకుతున్నాం. అంటే ఇట్స్ లైక్ చైన్ అయిపోయిందండి. సో మన యొక్క నిర్లక్ష్యము, నిర్లిప్తత అవతల వాడికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఒక్కరికి మీ ద్వారా, మన ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటి అని అంటే కనుక, దయచేసి ఇటువంటి సైబర్ క్రైమ్స్, మొబైల్ అప్లికేషన్స్, మొబైల్ స్కామ్స్ నుంచి తప్పించుకోవాలి అని అంటే కనుక అవగాహన చాలా అవసరము.
ఎస్పెషల్లీ డెలివరీలకి సంబంధించి, Yes. ఎందుకంటే చాలా జాగ్రత్త. నవ్వే డేస్ కొత్తది, జెప్టో కొత్తది గానీ, start అయింది. స్విగ్గీలు గానీ, ర్యాపిడోలు గానీ అన్ని మొబైల్స్ ద్వారా అమెజాన్ మెసేజ్లు అన్నీ చేస్తున్నారు అని అంటే గనక మీరు ఆల్రెడీ అడ్రస్ ఇచ్చుంటారు. అవును. వాడు మెసేజ్ వస్తే గనక అవసరమే లేదు, ఫస్ట్ అయితే నువ్వు ఇంటికి రా, దాని తర్వాత మనం మాట్లాడదాం. వాడు మొహం చూసిన తర్వాత, Correct. వాడు ఫోన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, వాడు ముందున్నప్పుడే వాడు ఫోటో తీసుకుని అప్పుడే SMS చెయ్యండి. ప్రతి ఒక్కరికి డెలివరీ వాళ్ళ దగ్గరికి నేను చెప్పేది ఏంటి అని అంటే కనుక, ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అతని యొక్క ఫోటో తీసుకోండి, అతను వచ్చిన బండి నెంబర్ ఫోటో తీసుకోండి, తీసుకున్న తర్వాత మాత్రమే SMSలు కానీ అవి కానీ ఇవ్వండి. సో దట్ ఏమవుతుంది అని అంటే కనుక, ఎప్పుడైతే ఫోటో తీస్తామో వచ్చినోడికి భయం ఏర్పడుతుంది. ఓకే. నేను ఏదైనా సరే స్కామ్ చేస్తాను అని చెప్పి వీళ్ళకి అయితే రేపటి రోజున నా ఫోటో తీసుకున్నారు కాబట్టి వాడికి చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా చెయ్యడు. సో ఇటువంటి జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆన్లైన్ అన్నిటికి కూడా వీళ్ళు దూరంగా ఉంటారు. సో దయచేసి ఇటువంటి SMSలు కానీ, ఓటీపీ, మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి. నాకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఓకే. ఫోన్ వచ్చి, సార్ మీకు ప్రీ అప్రూవల్ లోన్ శాంక్షన్ అయ్యింది నాకే పర్సనల్గా అని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, BOB, అది కూడా నేను చెప్తున్నా. అయితే అవునా, వెరీ గుడ్ అన్న. ఎంత శాంక్షన్ అయింది అని అన్న. సార్ మీకు 7 lakhs శాంక్షన్ అయింది సార్ అన్నారు. ఓ వండర్ఫుల్, అవునా, సరే అయితే మంచిది, ఇచ్చేసాయని చెప్పన్నా. లేదు సార్, ఓటీపీ చెప్తాను, ఓటీపీ చెప్పాలన్నాడు. ఇక నేనేం చేశానంటే కనుక, కెమెరా ముందు చెప్పకూడదు అంటే, ఇంత పద్ధతిగా మాట్లాడుతున్న కెమెరా ముందు, అవుట్ ఆఫ్ ది కెమెరా కొద్దిగా రూడ్గానే ఉంటాను కాబట్టి పరమ బూతులన్నీ నేను తిట్టానండి. అయితే అవతల వ్యక్తి, సార్ నేను ఎవరిని మాట్లాడుతున్నాను తెలుసా, బ్యాంక్ ఎంప్లాయ్ తిడతారు, నీకు అంత బొమ్మలు ఏదైతే తీరా అని చెప్పాను. మేనేజర్తో ఫోన్ మాట్లాడిపి అన్న. ఆ మేనేజర్కి ఇచ్చాడు. ఎరా నువ్వు మేనేజర్ క్యారెక్టర్ అని చెప్పి అనేసాను నేను. సార్ కాదు సార్, నేను నిజంగా మేనేజర్ అంటే ల్యాండ్ లైన్కి వెళ్ళి ఫోన్ చేయన్న. ల్యాండ్ లైన్కి వెళ్ళి ఫోన్ చేస్తే నిజంగా నా బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. బ్యాంక్ ల్యాండ్ లైన్ నెంబర్ నుంచే ఫోన్ వచ్చింది నాకు. సార్ మీరు ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పి అనుకుని తిట్టేసిన సార్, ఏమనుకోవద్దు, నేనే బ్యాంక్ వస్తాను అని చెప్పని అన్నాను. అంటే మనం డైరెక్ట్ గా వెళ్తే అసలు ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం కరెక్ట్ లేదు. చెప్పారు. ఎస్, నేనే బ్యాంక్ వస్తాను, బ్యాంక్ వచ్చి మాట్లాడతానని చెప్పాను. సో నేను బ్యాంక్ వెళ్ళాను. బ్యాంక్ వెళ్ళినప్పుడు నేను చెప్పాను, సార్ ఇప్పుడు వాళ్ళు చేసే ఫోన్లు ఏముంటాయి, ఈ బ్యాంక్ ఫోన్ నుంచి చేయరు, వాళ్ళ పర్సనల్ నెంబర్ ఆ నెంబర్లు కూడా ఎట్లా ఉంటాయి, ఇప్పుడు 9866 9849 984 ఆ సిరీస్ ఉంటే పర్వాలేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ నెట్వర్క్లు 8728 80903 అయ్యో పిచ్చి పిచ్చి సిరీస్ తోటి స్టార్ట్ అవుతాయి, 6 తో కూడా స్టార్ట్ అవుతాయి. సో మనకి ఎట్లా తెలియాలండి, మనకు తెలియదు. సో కాబట్టి ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరెక్టే మీరు అన్నది. సరే ఒక రోజు లేట్ అయినా కూడా నాకు శాంక్షన్ అయింది కాబట్టి నాకే ఉంటుంది కాబట్టి ఎక్కడికి పారిపోదు కాబట్టి మనం వెళ్ళి డైరెక్ట్ గా నేను వెళ్ళాను పర్సనల్ గా వెళ్ళి, సార్ ఏదన్నా ఉంటే పర్సనల్ ల్యాండ్ లైన్కి వెళ్ళి నాకు ఫోన్ చేయండి, అంతే తప్ప ఫోన్లోకి వెళ్ళి చేస్తే నేను ఇగో ఇట్లానే మాట్లాడుతుంటే కనుక వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సార్ మీలాగా ఉంటే కనుక అసలు వండర్ఫుల్ గా ఉంటుంది సార్, జరగవు ఏవి కూడా. సో ఈ విధంగా కాషియస్నెస్ తో ఉంటే ప్రతి దాన్ని అనుమానించాలండి ఫస్ట్, అంతేక ఇప్పుడు జరుగుతున్నటువంటి సూక్ష్మం ప్రతి దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మనం ఫోన్లు అటెండ్ చేసిన ఓటీపీలు, అసలు ఓటీపీలు చెప్పకూడదు, ఎవరు అడగరండి ఓటీపీలు. ఇంకో విషయం ఏంటంటే, ప్రధానంగా షాపింగ్ కాంప్లెక్స్ లో మనం షాపింగ్ చేసిన తర్వాత ఏదైనా షాపుల్లో నెంబర్లు అడుగుతారండి. అదొక ప్రాబ్లం. ఎందుకు ఇవ్వాలండి నెంబర్? ఇంకొకటి కూడా అండి నరేష్ గారి, మధ్యలో బయటకు వచ్చేటప్పుడు కూపన్స్, ఫోన్ నెంబర్ కార్ వస్తుంది, మీకు బైక్ వస్తుంది, ఫిల్ చేయండి, ఈ ఒకటి మొదలు పెట్టారు ఇప్పుడు. దాని తర్వాత ఏం చేస్తారు, ఫోన్ చేసి మీకు సో అండ్ సో క్లబ్ లో ఆఫర్ ఉంది, మీకు లంచ్ పెడతాము, ఫ్యామిలీ రండి, మీకు ఒక గిఫ్ట్ ఉంది. తర్వాత ఏమో టూర్ ఉంది దుబాయ్ కి, లేదంటే మలేషియా టూర్ ఉంది అని చెప్పారంట. సో ఇవన్నీ ఉన్నాయి. సో షాపింగ్ మాల్ లో ఎప్పుడైనా సరే ఏదైనా షాప్ లో మీరు షాపింగ్ చేసేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ విధంగానే క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం వారి ఉత్తర్వులు ఉన్నాయి. ఆ విధంగా అడిగినా కూడా అంటే కూడా వాళ్ళు ఏం చేయకూడదు. నెంబర్ అడిగితేనే వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది ఇమ్మీడియట్. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి ప్రజలు, తెలుసుకుంటేనే మనకి, అందుకే నాలెడ్జ్ ఈజ్ వెల్త్ అన్నారండి. కరెక్ట్, ఇప్పుడున్న పరిస్థితి. సో ఎంత ఎక్కువ సమాచారం తెలిస్తే అంత మనం సంపాదించినట్టే. అవును, మనం పోగొట్టుకోకపోతే మనం సంపాదించినట్టే కదండి. కదా, ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదండి. ఇప్పుడు మీ అకౌంట్ లో 50 లక్ష రూపాయలు 50,000 ఉంటే అవి అట్లా ఉన్నాయి అనుకోండి, ఏం చేయకపోయినా అట్లీస్ట్ 1 రూపీనో 25 పైసా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. పిక్తి అన్ని పిక్తి కదండి మీరు ఏదైనా చేస్తే. పోయిన తర్వాత మానసిక వ్యధ ఉంటుంది. మీరు ఏదైతే డైలీ చేస్తున్నారో అంటే పిల్లల్ని పంపించడం కానీ, భర్తతో ఆయనకి కావాల్సిన కానీ అవి చేయలేరు. అయ్యో కష్టపడి సంపాదించుకున్నాయి, భర్తకి చెప్తే తిడతాడేమో, అలా కూడా ఉన్నారండి. అలా కూడా 2-3 ఇన్సిడెంట్లు చూసాను. ఆ సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇట్లన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. కరెక్ట్ చెప్పారు. ఏదైనా ఫస్ట్ తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన లేనిపోయినటువంటి ఆశలకు పోకూడదు. పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.